శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల యువత నవత. రచన పొల్కంపల్లి శాంతాదేవి గారు. ఆ రోజు వనజాక్షికి పెళ్లి చూపులు. వరుడు బాగున్నాడా లేదా, ఈ సంబంధం చేసుకోవచ్చా లేదా సలహా ఇవ్వడానికి స్నేహితురాళ్ళు శాలిని, సుధలని పిలుచుకుంది వనజాక్షి. పెళ్లి చూపులకే పెళ్లికి పడినంత హైరానా పడిపోతున్నారు వనజాక్షి తల్లిదండ్రులు, అన్నగారు, తమ్ముళ్ళు. ఇల్లు నీటుగా సర్దడం దగ్గర నుండి వాళ్ళకి చేసే మర్యాదల వరకు ఎలా ఉండాలా అని తర్జన భర్జన పడుతున్నారు. మినిస్టరో గవర్నరో వస్తున్నట్లు ఇంత హడావిడి ఏమిటండి? ఆశ్చర్యంగా అడిగింది సుధా. మగపెళ్లి వాళ్ళంటే అంతకంటే ఎక్కువేనమ్మా. మనం మర్యాదస్తులమని తెలిస్తేనే కదా మనతో సంబంధానికి వాళ్ళు ఇష్టపడేది అంది వనజాక్షి తల్లి సుగుణమ్మ. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకల్లా వస్తామని కబురు చేశారు కానీ 1 గంట వరకు రాలేదు. గదిలో స్నేహితురాళ్ళు ముగ్గురు కబుర్లలో పడిపోయారు. పెద్దలు చేసే వివాహం నయమా, ప్రేమ వివాహం నయమా అన్న డీప్ డిస్కషన్లోకి దారితీసింది సంభాషణ. బాబోయ్, మగవాళ్లకేసి కన్నెత్తి చూడాలంటేనే చచ్చేంత భయం. ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడానా అంది వనజాక్షి. నువ్వేమంటావు? శాలిని భుజం తట్టింది సుధా. నా ఓటు పెద్దలు చేసే వివాహానికే గాని సంబంధం సెటిల్ చేసేటప్పుడు నా అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాలంటాను. పూర్తిగా ఏకపక్ష నిర్ణయం కూడదన్నమాట. సంబంధం అన్ని విధాలా బాగుందని అనిపించాకే కదే సెటిల్ చేసేది పెద్దలు. అప్పుడు నీ అభిప్రాయం వాళ్ళేం చేసుకుంటారు? వాళ్ళు చూడలేనివి నువ్వేం చూస్తావు అడిగింది సుధా. పెద్దలు చూడనిది పెళ్ళికొడుకు అందచందాలు, ముఖ్యంగా రంగు. జీడిలా ఉన్న ఒక అందమైన అమ్మాయికి మగడు కావడానికి అనర్హుడు కాదు. కానీ నేనేమిటి, ప్రతి ఆడపిల్ల వరుడి అందం, పర్సనాలిటీ, రంగు అన్నీ చూస్తుంది. పెద్దవాళ్ళు చూడనిది ఇంకొకటి కూడా చూస్తుంది ఆడపిల్ల. అది వరుడి అభిరుచులు, వ్యక్తిత్వం. అందం అంటే పెళ్లి చూపులో తెలిసిపోతుంది. ఈ రెండవది ఎలా తెలుసుకుంటుంది ఏ ఆడపిల్ల అయినా? సుధా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అబ్బాయిని 1-2 సార్లు కలిసి మాట్లాడితే అదే తెలిసిపోతుంది. పెళ్లికి ముందే అబ్బాయితో మాట్లాడతాను అంటే అబ్బాయే కాదు, అబ్బాయి పెద్దలు కూడా ఇదెక్కడో బరితెగించిన రకం. బాబోయ్, మా కొద్దీ సంబంధం అని దండం పెట్టి వెళ్లే ప్రమాదం ఉంది. ఒకవేళ అలా అనకపోయినా పెళ్లికి ముందే అబ్బాయితో అమ్మాయి భేటీ అయితే తీరా ఆ సంబంధం కుదరదనుకో, ఆ అబ్బాయితో కలిసి తిరిగింది ఎంతవరకు పోయిందో ఆ సంబంధం అనేస్తారు లోకులు. అందుకని ఈ డొంక తిరుగుడంతా అనవసరం నన్ను అడిగితే. నచ్చిన వాడిని ప్రేమించేస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అంది సుధా. ప్రేమ గుడ్డిదంటారు. ఆ మైకంలో వరుడి మంచి చెడ్డలు ఏం చూస్తుంది? పై మెరుగులు చూసి భ్రమపడి తీరా పెళ్ళయ్యాక తను మోసపోయానని తెలుసుకుంటే, ఈ పెద్దలు మాత్రం పై మెరుగులు చూడక లోపలేం చూస్తారని? వీళ్ళు చూసేది పైకి కనిపించే కులం, గోత్రం, సంప్రదాయం. అబ్బాయి ఏం చదివాడు, ఎంత ఆస్తుంది, ఇవే కదా చూసేది. పిల్లవాడి సంగతేమిటి, అభిరుచులేమిటి, ఆదర్శాలేమిటి ఇవన్నీ చూడరు కదా. పిల్ల కాపురం చేసేది ఈ కులగోత్రాలు, సాంప్రదాయం, చదువులతో కాదు, అబ్బాయితో. అబ్బాయి గుణగణాల మీద ఆధారపడుతుంది అమ్మాయి భవిష్యత్తు. అందుకని ప్రేమించి ఒకరి అభిరుచిలో ఒకరు తెలుసుకుని వివాహం చేసుకోవడమే బెటర్ అంటాను అంది సుధా. మాకు నీ అంత ధైర్యం లేదు కానీ సుధా, నువ్వు చీర కడితేనే బాగుంటావే, ఈ పంజాబీ డ్రెస్ ఏం బాగుండదు అంటూ దుస్తుల మీదకి టాపిక్ మార్చింది వనజాక్షి. బాగుండదు అంటే ఎలా బాగుండదు? ఏమిటో ఎబ్బెట్టుగా ఉంటుంది. తెలుగు అమ్మాయికి చీరే అందం. చీరలోని నిండుదనం మిగతా ఏ డ్రెస్లోనూ రాదు. చీరకట్టులో ఉన్నంత సెక్సీదనం ఇంకే డ్రెస్లోనూ ఉండదని నేనంటాను. ఒకటి, వంపులు ఒలకబోసుకోవాలంటే చీర కట్టుకోవాలి. జానెడు బెత్తెడు జాకెట్టులో ఒళ్ళంతా బయటపరచుకోవచ్చు. పమిట కప్పుకున్నట్లుగా కప్పుకుంటూనే గుండెల ఎత్తులు బయట పెట్టుకోవచ్చు. అందరూ అవుననే దాన్ని కాదనడం నీ తత్వం కదా. ఎవడైనా దుశ్శాసనుడు కొంగు కొస పట్టుకుని లాగితే చాలు గిర్రున తిరిగి లంగా జాకెట్తో నిలబడిపోవాలి. అంతలో సుగుణమ్మ వచ్చింది. వాళ్ళు ఎప్పుడొస్తారో కానీ మీకు అన్నాలు పెడతాను రండర్రా అని పిలిచింది. ముగ్గురు డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. శాలిని తన ప్లేట్లో అన్నం చూసి గాబరాగా అంది. బాబోయ్, ఇంత అన్నం తిన్నానంటే 2 రోజులకే డ్రమ్ములా అయిపోతానండి, సగం తీసేయండి. ఎంత అన్నం పెట్టానమ్మాయి, 2 పిడికిళ్ళు అన్నానికి కుంభాన్ని చూసినట్లుగా గాబరా పడుతున్నావు. మా వనజాక్షి కూడా అంతే, ముక్కుకు 3 మెతుకులు రాసుకుని మళ్ళీ గంటకే ఆకలి ఆకలి అని అరుస్తుంది. లేనివాళ్ళు లేక ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు లావైపోతామన్న భయంతో కడుపు కాల్చుకుంటున్నారు. డైటింగ్ చేసి నాజుగ్గా తయారయ్యాం అని మీరు మురుస్తున్నారేమో కానీ నాకు మాత్రం మీరు ఒంటి ఊపిరి మనుషులుగా కనిపిస్తున్నారు. తిండి లేక కృషించిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
మా వనజాక్షి 2 ఏళ్ల క్రితం కొంచెం బొద్దుగా ఉండేది. లావున్నావని ఎవరైనా అన్నారో తనకే అనిపించిందో డైటింగ్ అంటూ ముక్కుకు 3 మెతుకులు రాసుకోవడం మొదలుపెట్టింది. నెయ్యి లేదు, పెరుగు లేదు, స్వీట్లు లేవు, నూనె తిళ్ళు లేవు. 6 నెలలకే సగానికి సగం తగ్గింది. 20 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధుళ్ళ తోళ్ళు వేళ్లాడబడ్డాయి, చెంపలు జారిపోయాయి. కళ్ళ క్రింద ఏదో జబ్బు చేసినట్లుగా నలుపులు, కాంతి తరిగిన కళ్ళు. శరీరం బలహీనమయ్యేసరికి అంతా ఒత్తు జుట్టు ఊడిపోవడం మొదలుపెట్టింది. ఒత్తుగా ఉన్న తలకట్టుకు బదులు ఇప్పుడు తల మీద 2 పూచలు మిగిలాయి. డైటింగ్ చేసి నాజుగ్గా తయారయ్యానని అది మురుస్తోంది. కానీ పిల్ల బలహీనమై ఏం జబ్బు పట్టుకుంటుందోనని నేను హడలి చస్తుంటాను. బొద్దుగా ఉన్నప్పుడే అందంగా ఉండేది. ఇప్పుడు శరీరానికి ఆ ఛాయ లేదు, కాంతి లేదు. యవ్వనం సడలిపోయినట్టుగా కనిపిస్తుంటే దీన్నెవరు చేసుకుంటారా అని బెంగపడి చస్తున్నాను. సుధ గట్టిగా చప్పట్లు కొట్టింది. నేను మీతో ఏకీభవిస్తున్నానండి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్ అన్నాడో మహాకవి. శరీరాలని ఇలా కృషింపచేసుకోవాలని ఏ దేవుడు చెప్పాడు? నేను మాత్రం కడుపు నిండా తింటాను. 4 మగవాళ్ళు వచ్చినా తన్నగలను. తను కరేటే ఫైటర్ అండి. ఆహూ అని ఒక్కసారి చెయ్యి ఆడించిందంటే అర్ధసేరు బియ్యం తిరిగిపోతాయి చెప్పింది శాలిని. మంచిదే, ప్రతి ఆడపిల్ల తనను తాను రక్షించుకోవడానికి ఏదో ఒకటి నేర్చుకుని ఉండాల్సిన కాలం వచ్చిందమ్మా. ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు గుండెలు పీచు పీచుమంటూనే ఉంటాయి అంది సుగుణమ్మ. ఈ కాస్త పెళ్ళి అయిపోని అమ్మా. ఇప్పుడు కడుపు కాల్చుకున్నదంతా అప్పుడు తినేస్తుంది. అప్పుడు లావైతే పెళ్ళి కాదన్న బెంగ ఉండదు. 1-2 పిల్లల తర్వాత లావెక్కితే హుందాగా ఉంటుంది కూడా అంది వనజాక్షి. వనజాక్షి అన్న వాళ్ళ సంభాషణ వింటున్నాడు. ఇంతసేపు నిశ్శబ్దంగా చెల్లెలి మాట విని గుమ్మం దగ్గరికి వచ్చి అన్నాడు. ఇదన్న మాట సంగతి. పెళ్ళప్పుడు మీ వదిన బొమ్మలా ఉండేది కదా, ఇప్పుడు ఇంత బొజ్జొచ్చేసి పీపాలా ఎలా తయారైపోయిందా అని తెగ ఆశ్చర్యపోతున్నాను. పెళ్ళి కాకముందు పెళ్ళి కొడుకులను బుట్టలో పెట్టడానికి స్మార్ట్గా ఉంటారు. పెళ్ళయ్యాక ఇక అడిగేవారు ఉండడని ఊకబస్తాలా ఊరిపోతారా? ఇది చాలా అన్యాయం అమ్మాయి. అబ్బాయిలు ఇలా మోసగించడం. పెళ్ళయ్యేసరికే నోరు కట్టి చస్తాం. ఇక పెళ్ళయ్యి పిల్లలయ్యాక కూడా పేగుల్ని ఎవరు మాడుస్తారన్నయ్యా? నేను మాత్రం ఇప్పుడు కడుపుని ఎంతెంత మాడుస్తున్నానో అంతకు రెట్టింపు బదులు తీర్చుకుంటాను. పెళ్లి కూతుళ్ళు లావుంటే వద్దంటారు కానీ భార్య లావైతే లావైందని వదిలేసే మగవాళ్ళు లేరు కదా. కట్టుకున్న పాపానికి భరించాల్సి వస్తుంది. నేనిప్పుడు మీ వదిన్ని భరించడం లేదు. నువ్వు మాత్రం పెళ్ళప్పుడు ఉన్నట్టే ఉన్నావా అన్నయ్య? పెళ్ళప్పుడు నీకు ఈ బొజ్జేది. వదినికి నెల తప్పి బొజ్జ పెరిగితే నీకు నెల తప్పకుండానే బొజ్జ పెరిగిపోయింది కదా. వనజాక్షి నవ్వుతూ అంది. ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా పిల్లల తల్లిదండ్రులయ్యేసరికి బొజ్జ పెరిగి నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యేట్టు అవుతారు కదా. అన్నగారికి నెల తప్పకుండానే బొజ్జ పెరిగిందని అనేసరికి అన్నగారితో పాటు అందరూ నవ్వసాగారు. శాలినికైతే నవ్వుతో పొలమారింది. కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. ఇంతకీ మీ వదనేది అడిగింది కాస్త సర్దుకున్నాక. పురిటికి వెళ్ళింది చెప్పింది వనజాక్షి. ఆడది నాజూకుగా పూదీవెలా ఉంటే మగవాడు ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడన్నది తర్వాత సంగతి. కానీ అతడు ఇష్టపడతాడు కదా అని తను నాజూకు పేరుతో శరీరాన్ని కృషింపజేసుకోవడం వట్టి తెలివి తక్కువతనమంటాను సుధా అంది. తెలివి తక్కువతనం ఎలా అవుతుంది? వనజాక్షి అడిగింది. అసలు ప్రకృతే స్త్రీని శారీరకంగా బలహీనురాలిని చేసింది. ఈ శారీరక బలహీనతే స్త్రీ ఇన్నాళ్లు పడిన కష్టాలకి మూలమని తెలుసు. ఆ నాజూకు పేరుతో ఇంకా బలహీనత తెచ్చుకోవడం తెలివి తక్కువ కాదా? మగవాడు ఇలా చెయ్యి వేయగానే అప్పడంలా అణిగిపోవడమే కదా ఈ పూదీవెల పని. పూదీవెలు మగవాడికి అల్లుకుపోవడమో వాళ్ళ పాదాల క్రింద పడి నలిగిపోవడమో చేస్తాయి కానీ మగవాడితో సమంగా స్వేచ్ఛని వ్యక్తిత్వాన్ని ఎక్కడ ప్రదర్శిస్తాయి? సుధా కొంచెం ఆవేశంగా అంది. ఆడవాళ్లంతా వస్తాదులైతే ఇవాళ స్త్రీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారమైపోతుంటాయి అంది వనజాక్షి. శారీరకంగా వస్తాదులు కాకపోయినా మానసికంగా స్త్రీలు వస్తాదులు కావాలి. పురుషుడు పందిరి అయితే స్త్రీ పందిరికి అల్లుకునే తీగగా వర్ణింపబడడం అవమానకరంగా భావించాలి. చాలామంది స్త్రీలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడడం నేర్చుకున్నారు. తమ పొట్ట తాము పోషించుకుంటూ తమ అవసరాలు తాము గడుపుకుంటూ కూడా మగవాడన్నవాడికి లేదా తండ్రి అన్నవాడికి లొంగి ఉన్నారంటే లోపం ఎక్కడుందో మనం పరిశీలించాలి. ఎక్కడా లొంగుబాటు ఉండకూడదు. ఎవరికీ అల్లుకుపోవడం ఉండకూడదు. పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది? అడిగింది శాలిని.
ఆర్థికంగా నిలబడిన ఆత్మవిశ్వాసం పెంచుకోలేదని అర్థం. వనజాక్షి అన్నాడు. స్త్రీకి సౌకుమార్యం అందం, పురుషుడికి బలిష్టత అందం. ఈ అందంలోనే ప్రకృతి సహజత్వం దాగి ఉంది. ఇందులో ఎవరు వదిలేసినా అసహజమవుతుంది, అసంబద్ధమవుతుంది. అవునండి, స్త్రీ లతాంగి అయ్యి మిమ్మల్ని అల్లుకుపోయి మిమ్మల్ని లాలించి ప్రేమించి పూజించేదైతే తప్ప మీ పురుషాధిక్యతకు కిరీటం తొడిగినట్టు కాదు కదా. ఈ మాటలు చెప్పే ఆమెను బలహీనరాలిని చేశారండి మీ మగవాళ్ళు. ఇంకా 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 అదే భ్రమలో ఉంచాలనుకుంటున్నారు. కానీ మీ స్వార్థం అర్థమైపోయి ఆమె తిరగబడుతోంది. మీ పురుషాధిక్యతను నేలమట్టం చేసేస్తుంది. మీ పతనం ఎంతో దూరంలో లేదు. అయ్య బాబోయ్, ఇక ఆలుమగల సంసారానికి బదులు ఆలుమగల యుద్ధాలుంటాయన్నమాట. భయం అభినయించాడు వనజాక్షి అన్న. ఏమిటో ఈ కాలం పిల్లల తరహాయే వేరు, ఆలోచనలు వేరు. మగవాడు బయట నానా అగచాట్లు పడి సంపాదించి తెస్తున్నాడు కదా, కాస్త వడ్డించడానికి అన్నట్లుగా గడిచిపోయాయి మా రోజులు. స్వేచ్ఛ గురించి ఆలోచించే అవకాశమే కలిగింది కాదు మాకు. వండి పెట్టడం తప్ప వేరే సమస్యలు లేవు మాకు. నిశ్చింతగా గడిచిపోయాయి మా రోజులు. ఏ సమస్య వచ్చినా ఆయనే ఆలోచించేవాడు, ఏ కష్టం వచ్చినా ఆయనే బాధ్యత వహించేవాడు అంది సుగుణమ్మ. మీరే కాదు, 190 సంసారాలు అలాగే గడిచిపోయాయండి. ఒకనాడు కాస్త ముద్దేస్తే నమ్మిన బంటులా ఉండే కుక్కలకి ఆ ఉత్తమ గృహిణులకి పెద్ద తేడా లేదంటాను. తను మగవాడితో ఎక్కడ అణిచివేయబడుతుందో, ఎక్కడ దోపిడీకి గురవుతుందో తెలుసుకోలేకపోయింది. మాకు తెలియకుండానే గడిచిపోయాయి రోజులు. మీకు మాత్రం తెలిసి ఉండి కూడా మాలాగే గడిచిపోతున్నాయి రోజులు. పెద్దగా తేడా కనిపించటం లేదు మా సంసారాలకు మీ సంసారాలకు. కబుర్లు తరువాత, భోజనాలు త్వరగా కానియండి, వాళ్ళు వస్తారేమో. వనజాక్షి తండ్రొచ్చి అన్నాడు. 3 గంటల ప్రాంతంలో వరుడు వేంచేశాడు తల్లిదండ్రులతో. వరుడు బాగా నలుపు, చదువు, ఉద్యోగం, ఆస్తి, ఇక అన్ని విషయాల్లోనూ సంతృప్తికరంగానే ఉన్నాడు. వనజాక్షిని చూసి అన్ని మర్యాదలు హుందాగా స్వీకరించి 1 గంట తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. అతడికి నచ్చిందంటే వనజాక్షిని ఇచ్చి చేస్తారా అండి ఆ తారు డబ్బాకి అని అడిగింది సుధా. కాస్త నలుపుంటే ఏం, ముఖం కళగానే ఉంది. ఉద్యోగం, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అన్నీ కుదరాలంటే ఎలా అంది సుగుణమ్మ. ఏం కళలేండి, ముఖమంతా కారు నలుపు తప్ప ఇంకేం కనిపించలేదు నాకు. మన వనజాక్షి పక్కన పున్నమి పక్కన అమావాస్య ఉన్నట్లుగా ఉంటాడు. అందమైన భార్యలు కావాలని మగవాళ్ళు కోరుకున్నట్లే అందమైన భర్తలు కావాలని అమ్మాయిలు కోరుకోకూడదా? వనజాక్షిని అడగండి, అబ్బాయి నచ్చాడేమో. ఆ నల్లటి నలుపు చూసేసరికి కంపరమెత్తినట్లుగా అయింది వనజాక్షికి. కానీ ఆ మాట తల్లిదండ్రుల ముందు చెప్పే ధైర్యం లేదు. సుధా ఒత్తిడి పెట్టేసరికి మెల్లగా నోరు విప్పింది. మరీ అంత నలుపు కాకపోతే బాగుండును. పూటకు 4 సార్లు రిన్ సబ్బుతో ఉతికి తెలుపు చేసుకోవచ్చు, కట్టుకో ఎగతాళి చేసింది సుధా. దానికి లేనివి నేర్పించకండి అమ్మాయి, కాస్త నలుపైతే ఏం? మన వనజాక్షి ఎర్రతోలే గాని ఆ పిల్లవాడిపాటి కళ్ళలేదు ముఖంలో. ముందు చూడగానే ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపించేవి ఆ ఎత్తుపళ్లే కదా. మరి మీరెందుకు అన్నారండి ఆ ఎత్తుపళ్ళ పిల్లని? అబ్బా ఊరికో సుధా, అమ్మకు కోపం వచ్చేసినట్లుంది మెల్లగా అంది వనజాక్షి. మరి మమ్మల్ని ఎందుకు పిలిచావే? ఆ పెళ్లి కొడుకు గారు ట్యూబ్లైట్ వెలిగినట్టుగా ఉంటాడని తెలియక గొంతులో సుళ్ళు తిరుగుతున్న దుఃఖంతో అంది వనజాక్షి. దురదృష్టవశాత్తు నీ కతడితోనే పెళ్లి సెటిలైందనుకో, నేను నీ పెళ్లికి రాను. ఎందుకంటే నీ పక్కన ఆ నల్ల మొద్దుని చూసి భరించలేను. వచ్చేస్తూ అంది సుధా. శాలినితో రోడ్డు మీదకి వచ్చాక అంది సుధా. ఏ బంధాలు కళ్ళాలు లేకుండా ఓ ఎద్దునో గుర్రాన్నో బాగా స్పీడ్గా పరిగెత్తనిచ్చి హఠాత్తుగా అలా పరిగెడుతున్న దాని మెడలో ఉచ్చు బిగించారనుకో, అది ఒక్కసారిగా పల్టీ కొట్టి గిలగిలా తన్నుకు చేస్తుంది. సరిగ్గా అలాగే జరుగుతుంది ఈనాటి ఆడపిల్ల పరిస్థితి. చదివిస్తున్నారు, స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు, స్నేహితులతో షికార్లకు సినిమాలకు వెళ్ళనిస్తున్నారు. కానీ అతి ముఖ్యమైనది ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం దగ్గరికి వచ్చేసరికి గొంతుకి ఉరిబిగిస్తున్నారు. పెళ్ళంటే ఆడపిల్ల జీవితాంతం మెడకు కట్టుకుని ఈదే బంధం కాకూడదు, సహజీవనం చేసే ఒక తోడు అంతే. ఆ తోడు నిర్ణయంలో చేసుకునే ఆడపిల్లకు కాస్త కూడా ప్రమేయం లేకుండా ఎందుకు చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు, ఈ పెద్దలు? వరుడు జీడిగింజలా ఉన్నా తనకు నచ్చలేదని చెప్పేపాటి స్వతంత్రం కూడా ఎందుకు ఇవ్వడం లేదు? ఈ జీడిగింజకు గింజ అమ్మా నాన్నకు ఎంత నమ్రతగా మర్యాదలు చేశారు, ఎంత అణకువుగా మాట్లాడారు. మగవాడు అనగానే అంత ఉన్నత స్థాయి ఎందుకు కల్పిస్తున్నారు ఇవతలి వాళ్ళు? అతనికి ఆ స్థాయి కల్పిస్తున్నాం కాబట్టే అతడు కొండెక్కి కూర్చుంటున్నాడు. అందుకే మనల్ని చీమల్లా దోమల్లా చూస్తున్నారు ఈ మగవిధవలు. తన ధోరణిలో తను ఉద్రేకంగా మాట్లాడుతూ నడుస్తోంది సుధా.
ఎదురుగా వస్తున్న ఒక సూట్ వాలా సుధ చివరి మాట విని కనుబొమ్మలెత్తి మిర్రి చూశాడు. శాలిని గతుక్కుమని సుధను మోచేత్తో తట్టింది. రోడ్డు మనవైపు తిరిగేట్టు మాట్లాడకు, పెద్దగా చూడు. నీ మాట విని ఆయన ఎలా చూశాడంటావు? మగవెదవలు అని తననే తిట్టినట్లుగా తెల్లబోయినట్లుగా పక్కున నవ్వింది సుధ. ఆ నవ్వుకి పక్కన నడుస్తున్న ఒక ఆవిడ విడ్డూరంగా చూసింది. చూసి ఊరుకోలేదు. రోడ్డు మీద ఆ నవ్వులు విరగబాట్లు ఏమిటమ్మాయి? ఇంటికి వెళ్ళాక నవ్వుకోండి. నలుగురు నడిచే దారిలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిస్తే బాగుంటుంది. నేను నవ్వితే నీకేమిటి, విరగబడితే నీకేమిటి? నాకేం కాదు. మీ కబుర్ల లోకంలో పడి నడుస్తూ వెనక నుండి ముందు నుండి ఏమొస్తున్నాయో చూసుకోవడం లేదు. ఇంతకుముందు ఆటో నీకు రాసుకున్నట్లుగా వెళ్ళింది. ఆ ఆటో నీ మీది నుండే పోయిందనుకో, ఆ ఆటో డ్రైవర్ జీవితానికి గ్రహణం పట్టేది. నీకు ఆ తెలివే లేనట్టుంది. జీవిత సమస్యలన్నీ రోడ్డు మీదే చర్చిస్తున్నావు. నిజమే, 5 నిమిషాల ముందు ఆటో సుధను రాసుకున్నట్లుగా వెళ్ళింది. సుధతో స్నేహితులకు ఇదే పేచి. సినిమాకు వెళ్ళినా అంతే. తనకు నచ్చని విషయం ఉంటే ఇలాగే కామెంట్ చేస్తూ ఉంటుంది. సినిమా చూడకుండా ఏమిటి డిస్టర్బెన్స్ అన్నట్లుగా చుట్టుపక్కల సీట్ల వాళ్ళు కోపంగా తలలు తిప్పి చూస్తుంటారు. బస్ స్టాప్లో నిలబడి 5 నిమిషాలు వెయిట్ చేశాక బస్సు వచ్చింది. పరిగెత్తుకు వెళ్ళి బస్సు ఎక్కారు సుధా, శాలిని. బస్సు కదులుతుంటే మరొకరు పరిగెత్తుకొచ్చారు ఫ్రంట్ డోర్ నుండి. ఏంటయ్యా ఆడవాళ్ళలోకి దూరుతున్నావు? చదువుకున్నట్లున్నావు, మా మాత్రం తెలియదా? ఒక ఆమె కయ్యమంది. ఏయ్ మిస్టర్, యువతలికి రా, కండక్టర్ కళ్ళెర చేస్తూ అన్నాడు. ఆ శాల్తీ బిక్కచచ్చి బిత్తరపోయి చూస్తుంటే శాలిని సుధా పక్కున నవ్వారు. రమ్మంటుంటే అక్కడే అంటుకుపోయావేం? కండక్టర్ మొరటుగా అన్నాడు. ఆ శాలిని వాళ్ళ క్లాస్మేట్ సుసి అనే అమ్మాయి. జుట్టు కత్తిరించి ప్యాంట్ వేసుకోవడంతో వచ్చింది చిక్కు. ఆడపిల్లని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్లుగా పెదవులు కొరుకుతూ నిలబడింది సుసి. మీద పడతావేం, దూరం జరుగు. సుసి పక్కనున్న అమ్మాయి బెదిరించింది. మగ డ్రెస్ వేసిందానివి మగవాళ్లలోకి వెళ్ళి నిలబడితేనే వెళ్ళు, నవ్వుతూ అంది శాలిని. ప్యాంటు వేసినంత మాత్రాన మగాడినైపోయానా? ఛీ! సుసి గొంతు విప్పాక గానీ తెలియలేదు ఆడపిల్ల అని. తెలిసాక ఒకటే నవ్వులు బస్సులో, డ్రెస్సుల మీద కామెంట్సు. మరో రోజు ఫస్ట్ షోకు సినిమాకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుని విడిపోయారు సుధా, శాలిని. పిక్చర్ లేట్ అయిపోతుందన్న తొందరలో వడివడిగా వచ్చింది సుధా శాలిని ఇంటికి. నువ్వింకా తయారు కాలేదు? పిక్చర్ మొదలు కావడానికి ఇంకో పావుగంట కూడా టైం లేదు. మనం నడిచేసరికి ఆ పావుగంట అయిపోతుంది. నాకు పిక్చర్ మొదటి నుండి చూస్తే తప్ప చూసినట్టుండదు. కిటికీ దగ్గర కుర్చీలో ఇంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న శాలిని, కొంచెం నా ముఖంలోకి చూసి మాట్లాడు. అద్దంలో పైట సరిచేసుకోవడం చాలించి అంది విసుగ్గా. నీ ముఖానికి ఏమొచ్చిందే? 2 రోజులు నీటి చుక్క తగలకపోయినా ఇప్పుడే కడిగినంత ఫ్రెష్గా ఉంటుంది. నీ ముఖం నాలాగా పూటకు 4 సార్లు పౌడర్ అద్దాల్సిన జిడ్డు ముఖం కాదు నీది. సుధా తిరగకుండానే అద్దంలో చూసుకుంటూ భుజం మీద పైటకు జాకెట్కు కలిపి పిన్ను పెట్టుకుంటోంది. ఒకసారి చూడమన్నానా? ఈసారి శాలిని స్వరంలో కోపం చోటు చేసుకుంది. అబ్బా, ఏమైందే నీ ముఖానికి? పిన్ను పెట్టుకోవడం పూర్తి చేశాకే ఇటు తిరిగింది సుధా. కళ్ళు ఉబ్బినట్టున్నాయి. తలనొప్పా? నీ ముఖం ఏడ్చిన కళ్ళకి తలనొప్పి కళ్ళకి భేదం తెలియదు. ఏడ్చావా? ఎందుకు? అప్పుడే అక్కడికొచ్చిన శాలిని తల్లి రాధమ్మ చెప్పింది జవాబు. పొద్దుట్నుండి ఒకటే యుద్ధం తల్లి. దానికి వనపర్తి దగ్గర ఏదో పల్లెటూరికి పోస్టింగ్ వచ్చింది టీచర్గా. వెళ్తానని తను, వద్దని మేము. వద్దని మీరా? ఎందుకు? విస్మయంగా అడిగింది సుధా. ఆడపిల్లని అంత దూరం పంపించడం మీ అంకుల్కి ఇష్టం లేదు. అనవసరంగా నాన్ననెందుకు ముందుకు తోస్తావు? ముఖ్యంగా నీకే ఇష్టం లేదని చెప్పకూడదు. శాలిని కస్సుమంది. బాగుంది, నేరం నా మీద. మీ నాన్న ఒప్పుకుంటే నేను పెదవి విప్పితే అప్పుడు అడుగు, ఆవిడ కోపంగా అంది. ఎక్కించాల్సిందంతా ఎక్కించి ఇప్పుడు ఏమి ఎరగనట్టు మాట్లాడతావేమిటమ్మా? ఏమెక్కించానే? వయసొచ్చిన ఆడపిల్లను ఒంటరిగా అంత దూరం పంపితే ఏం బాగుంటుంది? ఒంటరిగా ఏం వేషాలు వేసిందో అని ఎవరైనా పుకారు లేవదీశారా? ఇక దానికి పెళ్లి కావడం ఎంత కష్టమో ఆలోచించండి. అంతా సక్రమంగా ఉంటేనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి అపవాదులు వచ్చి పడ్డాయా? ఇక పెళ్లి చేస్తామన్న ఆశ వదులుకొని కూర్చోవలసిందే. అంతేనా? పెళ్లి కాని ఆడపిల్లతో ఉద్యోగం చేయిస్తున్నామంటే దాని సంపాదన మనం ఒక పైసా ముట్టకపోయినా ఆడపిల్ల సంపాదనకు ఆశపడి ఉద్యోగం చేయిస్తున్నామంటారు లోకులు అని నాన్నకు నువ్వు నూరిపోయలేదు? కొట్టినట్లుగా అడిగింది శాలిని. నువ్వు ఉద్యోగం అంటూ ఊళ్ళు పట్టుకుపోతే జరిగేది చెప్పాను. దానికి అంత కోపం ఎందుకు? ఆంటీ, నేనొకటి అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి. మనం బ్రతుకుతున్నది మన కోసమా, ప్రపంచం కోసమా? అడిగింది సుధా.
మనం బ్రతుకుతున్నది ఒక సమాజంలో అయినప్పుడు అంతా మన కోసమే ఎలా బ్రతుకుతామమ్మా? ఎప్పటికప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రవర్తించాల్సి వస్తుంది. మీ మాటల్ని నేను పూర్తిగా కొట్టివేయను, కానీ మనం నీతిబాహ్యమైన పని చేయనంత వరకు, తప్పు చేయనంత వరకు మనం ఎవరికీ భయపడనక్కర్లేదు అంటానండి. ప్యూన్ ఉద్యోగానికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఆ ప్యూన్ ఉద్యోగాలు కూడా వేలకి వేలు లంచాలిస్తూ మినిస్టర్ల దగ్గర నుండి రికమెండేషన్లు తెచ్చుకుంటున్న ఈ రోజుల్లో అదేమీ లేకుండా మీ అమ్మాయికి టీచర్గా ఉద్యోగం వచ్చింది. ఇంకెవరైనా అయితే కళ్ళకద్దుకుని చేసే ఉద్యోగాన్ని మీరెంత తేలిగ్గా తోసిపుచ్చాలనుకుంటున్నారు? అది ఎవరో ఏదో అంటారని అనుకుంటారని, లేక మీకే మీ అమ్మాయి మీద నమ్మకం లేదా? ఇంత సూటిగా ఆ అమ్మాయి తన మీద దాడి చేయడం చూసి ఆవిడ బిత్తరపోయింది. తన పిల్ల మీద తనకే నమ్మకం లేదంటే అంత లూజ్ క్యారెక్టర్గా పెంచారా అనొచ్చు. అయితే బిడ్డను బట్టి తల్లి అనుకోవచ్చా అన్నంతవరకు వెళ్తుందని దాని అర్థం. నా పిల్ల మీద నాకు నమ్మకం లేకపోవడం ఏమిటి? నా భయం వల్ల ఒంటరి ఆడపిల్లను వంచడానికి పరిస్థితులు పొంచి ఉంటాయని అంది రాధమ్మ బలవంతంగా ముఖంలోకి నవ్వు తెచ్చుకొని. 25 వచ్చిన మీ అమ్మాయి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత ఇంకా మీదేననుకుంటున్నారా? 25 వచ్చినా 30 వచ్చినా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు ఆ బాధ్యత కన్నవాళ్ళకి ఉండక తప్పదు. 25 వచ్చి గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయి తన మంచి చెడ్డ తను చూసుకోలేదని చూసుకోలేదా? మీరు చూస్తారా? తన వ్యక్తిత్వాన్ని బయటికి పోనివ్వరన్న మాట, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తను తీసుకునే స్వేచ్ఛ ఇవ్వరన్నమాట. ఈ పాటి దానికి చదువెందుకు చెప్పించారు? 25 వచ్చే వరకు పెళ్లి చేయకుండా దానికి చదువెందుకు చెప్పించారు? 25 వచ్చే వరకు పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచారు? అక్షర జ్ఞానం లేకుండా అజ్ఞానంలో అలాగే ఉంచి చిన్నప్పుడే పెళ్లి చేసి చేతులు దులుపుకుంటే ఇప్పుడు తను ఒక వ్యక్తిత్వం సంతరించుకొని మీ బాధ్యతలతో సంఘర్షించే అవసరం వచ్చేది కాదు కదా. ఆ పిల్ల చేస్తున్న హేళనకు ఒళ్ళు మండిపోయినట్లుగా అయింది రాధమ్మకు. చదివేస్తే ఉన్నమతి పోయినట్లుగా ఉన్నాయి నీ మాటలు. చదువుకున్నంత మాత్రాన తల్లిదండ్రుల అదుపాజ్ఞలో లేకుండా పోవాలేమిటి? ఆ డిగ్రీ కాస్త చేత పట్టుకోగానే సర్వం మీకే తెలిసిపోయినట్ట? ఎక్కడ చూసినా ఆడవాళ్ల మీద అత్యాచారాలు, అమానుషాలు రోజు చూస్తున్నాం, వింటున్నాం. ఒంటరిగా ఆడపిల్లను దూరంగా ఎలా పంపించాలని మేం సందేహపడుతుంటే నువ్వు తీసే అర్థాలు ఎంత విపరీతంగా ఉన్నాయి? రాధమ్మ చిరాకుతో అంది. ఎంత చదివినా ఆడపిల్లే. దాన్ని కన్నవాళ్లంగా మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. అది ముందే ఉద్యోగం చేసి తీరుతాను అంటే మా ప్రాణాలను తోడుతూ ఉంటే నువ్వింకా దానికి నేర్పి పెట్టేటట్టున్నావు. అలా కోప్పడకండా ఆంటీ. చదువుకొని 25 వచ్చిన ఆడపిల్ల తన శీల మర్యాదలను తను కాపాడుకోలేదా అని నా ప్రశ్న. పెళ్ళయ్యేంత వరకు అది మీ బాధ్యత అని మీ జవాబు. పెళ్ళయ్యాక భర్త బాధ్యత, కొడుకులు ఎదిగి వచ్చాక వాళ్ల బాధ్యత. పిత్ర రక్షత్రి కౌమారే అని అదేదో శ్లోకంతో సమర్థింపు. దానికి తోడు నా స్త్రీ స్వాతంత్ర మర్హతి అని ఎవడో వెధవ స్త్రీ దుర్గతిపాలు కావడానికి దారి చూపించాడు. ఆశ్రయం లేకుండా స్త్రీ శోభించదు అంటూ ఆడదాన్ని మల్లె తీగలుగాను మగవాడిని పందిళ్లుగాను అభివర్ణించి ఆడదాన్ని ఆ కోమలత్వం నుండి ఆ అబలత్వం బయటపడకుండా ఉంచేశారు. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచిన ఆడపిల్ల తను మల్లెతీగ అని మగవాడు పందిరి అని అనుకోవడం లేదు. అసలు తను చెట్టు పుట్ట కాదు, మనిషి, రక్తమాంసాలున్న మనిషి. ఎవడి మీద ఆధారపడకుండా తన బ్రతుకు తను స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్న మనిషి. ఎవడి ఆజమాయిషి తన మీద ఉండకూడదు. కనీ పెంచి ఇంత వాళ్ళని చేసిన తల్లిదండ్రులకు కూడా ఆ అధికారం ఉండకూడదు అనుకుంటే ఎలా అమ్మాయి? కన్నందుకు పెంచడం మీ బాధ్యత ఆంటీ. మీ బాధ్యత నెరవేర్చిన తృప్తి మీకుండాలి, కానీ ఎవరో పరాయి పిల్లను ఉద్ధరించినట్లుగా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేయడం పిల్లల్లో తిరుగుబాటుతనాన్ని ప్రేరేపిస్తుంది, మీ మీద గౌరవాన్ని తగ్గిస్తుంది. మీ కూతుర్ని ఆడపిల్లగా చూడొద్దు, మనిషిగా చూడండి. ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడే అవకాశం వచ్చింది ఇప్పుడు. ఈ అవకాశం ఆమెకు అందకుండా చెయ్యొద్దు ప్లీజ్. ఈ ఉపన్యాసం మీ అంకుల్ ముందివ్వు తల్లి, ఆయన ఒప్పుకుంటే నాదేం లేదు అంటూ ఆవిడ అసహనంగా లోపలికి వెళ్ళిపోయింది. తల్లి అక్కడి నుండి వెళ్ళగానే శాలిని కుర్చీలోంచి చటుక్కున లేచొచ్చి సుధను బిగ్గరగా కౌగిలించుకుంది. కంగ్రాచ్యులేషన్స్, బ్రెయిన్ వాష్ బాగా చేశావు. నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. వట్టి శుష్కప్రియాలేనా ఏమైనా ఉందా? నా మొదటి జీతం మొత్తం నీకిచ్చే పార్టీకి అంకితం, సరేనా? నరహరి ఆఫీస్ నుండి వచ్చి షర్టు విప్పి కుక్కానికి తగిలిస్తూ శాలిని ఏం చేస్తోంది అని అడిగాడు. గదిలో ఉంది. అలక తీరిందా? ఉద్యోగం చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వందే అలక ఎలా తీరుతుంది? మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు.
అయితే నీ పర్మిషన్ ఇవ్వడం అయిపోయింది, నాది మిగిలిందన్నమాట. నాదేం లెక్కలేండి. నీ మాట కాదని నేను చేసిందేం లేకపోయినా ఈ ఊతపదం వదలవు కదా. ఇంతకీ ఏమంటోంది శాలిని? వెళ్ళి తీరాలంటుందా? 600 వెళ్ళి తీరాలంటుంది. దీనికి తోడు ఆ సుధొచ్చి ఇంకా ఎగదోసిపోయింది. ఆ పోకిరి పిల్ల ఎన్నెన్ని మాటలు కొట్టిపోసిందో నన్ను. పిల్లల్ని కన్నందుకు పెంచడం మీ బాధ్యతలుగా చేశారు అంది. అదేదో సినిమాలోనో నవల్లోనో అన్నట్టు కామం ఎక్కువై కన్నారు కాబట్టి అని సిగ్గు తీయనందుకు సంతోషించాలి మనం అంటూ సుధా మాటలన్నీ పొల్లు విడవకుండా చెప్పింది రాధమ్మ. ఆ పిల్ల కరెక్ట్గానే మాట్లాడింది. ఈ కాలంలో చదువుకున్న ఆడపిల్లలు సమస్యను సూటిగా గ్రహించగలుగుతున్నారు. వాళ్లకు చదువు ఉంటే మనకు అనుభవం ఉంది కదా అనొచ్చు నువ్వు. ఛాందస భావాలతో ముడిపడిన మన అనుభవ పాఠాలు ఈ కాలం పిల్లలకు సరిపోవు. వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసేంత వరకు మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకూడదు. మన పెద్దరికాన్ని, మన గౌరవాన్ని మనం తెలివిగా కాపాడుకోవాలి. మన శాలిని చదువుకుంది. చదివిన చదువు వృధా కాకుండా ఉద్యోగం చేస్తానంటుంది. చక్కగా పంతులమ్మాయి 4 డబ్బులు సంపాదించే పని చేస్తానంటుంది. అది సంపాదించకపోతే మనం సాకలేమా అన్న అహానికి పోకూడదు మనం. ఆడపిల్ల ఆర్థికంగా నిలబడడం అన్నది ఈ కాలంలో చాలా అవసరమైన సంగతి. వరకట్న చావులు, సంసార జీవితంలో భర్తల దౌష్ట్యానికి బలయ్యే అబలల గాథలు మనం రోజు ఎన్నో వింటున్నాం, కంటున్నాం. ఈ దురవస్థ మన కూతుళ్లకు పట్టకూడదనుకుంటే ముందుగా మనం కూతుళ్లను చదివించి ఆర్థికంగా నిలబడే అవకాశం కల్పించాలి. ఇవాళ ఆడపిల్లలున్న ప్రతి తల్లి తండ్రి కర్తవ్యం ఇది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే వరకట్నం దగ్గర మనకు కొంత కన్సెషన్ దొరుకుతుంది. కాబట్టి మనం ఇప్పుడు శాలినికి అడ్డు చెప్పొద్దు, నరహరి సాలోచనగా అన్నాడు. ఆ ఉద్యోగం ఏదో మన ఊళ్ళో అయితే నేను ఆనందించేదాన్ని కదండి. ఉన్న ఊళ్ళోనే ఉద్యోగాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కుదురుతుందా? మా ఆఫీస్లో హెడ్ క్లర్క్ పరంధామయ్య బోలెడంత డబ్బు ట్యూషన్స్కి గుమ్మరించి కూతుర్ని ఎంఎస్సీ చేయించాడు. ముందు ఆ అమ్మాయిని డాక్టర్ని చేయిద్దామని తిప్పలు పడ్డాడు. 3 ఏళ్లు వరుసగా ఎంట్రన్స్లో పోయింది. చివరికి ఎంఎస్సీ అనిపించాడు. ఇప్పుడు బీఈడీలో సీటు కోసం అడ్డమైన వాళ్ల కాళ్ళు పట్టుకుంటున్నాడు. రావడం లేదు. ఉద్యోగం అసలే రావడం లేదు. ఇంత కష్టపడి చదివింది ఇలా వృధా కావడానికని ఆయన ఒకటే ఇదైపోతున్నాడు. ఆయన్ని, ఆయన బోటి వాళ్లను చూచి నన్ను చూసుకుంటే ఎంతో గర్వపడేట్టు చేసింది శాలిని. మన శాలినికి ఏనాడైనా ట్యూషన్లు పెట్టానా? ఏనాడైనా నువ్వు ఫస్ట్ రాకపోతే కుదరదని చెప్పానా? ఏనాడైనా సీటు కోసం ఎవరినైనా యాచించానా? అవేం లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా క్రింద నుండి పై వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనిపించుకుంది. ఆనందమో ఏదో ఆయన గొంతు పట్టేసినట్టుగా అయింది. ఆడపిల్లకు ఎంత తెలివి ఉంటే ఏం లేండి. తెలివున్న ఆడది, తెలివిలేని ఆడది చివరికి చేసే పని ఒక్కటే. ఆ తెలివి ఏదో మన రామకృష్ణకు ఉంటే సంతోషిద్దు. బిఏ 4 సార్లు పల్టీ కొట్టి ముష్టి 300 రూపాయల కోసం ఆ ప్రైవేట్ ఉద్యోగం చేయాల్సిన గతి పట్టేది కాదు కదా. వాడికి చదువులో దీని తెలివి వస్తే ఎంత పైకి చదువుతానంటే అంత పైకి చదివిద్దుం కదా. పక్క గదిలో ఉన్న శాలినికి అమ్మా నాన్న సంభాషణ యథాతథంగా చెవిన పడుతోంది. తల్లి చివరి మాట వింటుంటే శాలినికి కలిగిన బాధ, కోపం అంతా ఇంతా కాదు. మగపిల్లవాడు ఎంత తెలివిహీనుడైనా, మొద్దు శుద్ధ అయినా వాడు మాత్రమే ఉద్ధరిస్తాడా వీళ్ళని? ఆడపిల్ల ఎంత తెలివైందైనా, చురుకైనదైనా ఉద్ధరించలేదు. మొదటి నుండి వీళ్ళని ఆడపిల్లను ఎలా పెంచుతారంటే ఒకింటికి వెళ్ళిపోయేదే కదా. ఎప్పుడైనా పిలిచి పిడికెడు పసుపు కుంకుమ ఇచ్చి పంపేసే సంబంధమే కదా అన్న ధ్యాసతో పెంచుతారు. ఆ ధ్యాసతోనే మగపిల్లలకి ఇచ్చే ప్రత్యేకతలేమీ ఇవ్వరు. నీకేం మగవాడివిరా అన్న ప్రోత్సాహం ఇస్తూ పెంచడం వల్లే అతడు స్త్రీని చూసి మీసం మెలివేయగలుగుతున్నాడు. ఇంకో స్త్రీ అణిచివేతకు అలా తీర్చిదిద్దుతున్నది తల్లి. స్త్రీ అయిన తల్లి ఎంత విచిత్రం! అబ్బాయిని అలా పెంచిన తల్లే మనది ఆడబ్రతుకే. ఎంతకీ కొంచెం అణిగిమణిగి ఉంటేనే మంచిది. ఆడపిల్లకు అణకువే అందం, సహనం భూషణం అన్న దాస్యభావాలు నూరిపోస్తూ పెంచుతుంది కూతుళ్ళని. ఎందుకని తన గొయ్యి తనే తవ్వుకుంటున్నది ఆడది? తనంతాను ఎందుకు కించపరుచుకుంటున్నది? కందిరీగల తుట్ట కదిలించినట్టుగా శాలినిలో ఆలోచనలు రేగుతాయి గాని అవి వెంటనే బయటపడవు. సుధలా ఎదురుపడి వాదులాడే మనిషి కాదు శాలిని. అవసరమైతే తనకు కావాల్సింది ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోదు. ఇష్టం లేని దాంతో రాజీ పడదు. అయితే పోట్లాడి సాధించే తత్వమూ కాదు. గాంధీ గారి శిష్యురాలు నిరాహార దీక్ష ప్రారంభిస్తుంది. ఒక్క పూట గడవక ముందే లొంగిపోతారు అమ్మా నాన్న. ఆ రాత్రి భోజనాల దగ్గర అన్న రామకృష్ణ చెల్లెలికి ఉద్యోగం వచ్చినందుకు, వెళ్ళి చేరబోతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ తెలిపి అన్నాడు. ఆడబ్రతుకే మధురమని వెనకటి ఏ కవి మహానుభావుడు అన్నాడో గాని అది అక్షరాల నిజం.
మా ఫ్రెండ్ ఒకడు ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి 4 ఏళ్లైంది. ఇంతవరకు ఉద్యోగం గతి లేదు. వాడొక్కడేనా? ఇలా ఎందరో వేలాది లక్షలాది మంది నిరుద్యోగ మగ ప్రాణులు. నువ్వు బీఈడీ పాస్ అయి ఏడాది గడవక ముందే ఉద్యోగం నిన్ను వెతుకుతూ వచ్చేసింది. ఆడ మహారాణుల రాజ్యం ఇప్పుడు. బస్సులో సీట్లు ప్రత్యేకం, కాలేజీలో సీట్లు ప్రత్యేకం, ఉద్యోగాల్లో రిజర్వేషన్సు. ఇన్నిన్ని చాలవని ఆస్తి హక్కుల కోసం పోరాటం, సమాన హక్కుల కోసం పోరాటం. రోజురోజుకు మగవాడి తల మీద గుడ్డ కప్పేస్తున్నారే మీ ఆడమహారాణులు. నీ నోరు చల్లగా ఆడమహారాణులం అనిపించుకునే రోజు త్వరగా రావాలన్నయ్యా. ఇప్పుడు మాత్రం మీకేం తక్కువైందే? పని పాట లేనట్టుగా కాకుల్లా గోల చేస్తున్నారు. కానీ మగవాడు బయట అష్టకష్టాలు పడి సంపాదించి తెస్తే ఇంట్లో కూర్చుని వండి పెట్టడం కష్టమైపోయింది మీకు. అది బానిసత్వం అని, దోపిడీ అని, వెట్టి చాకిరి అని గోలెత్తిపోతున్నారు. అదే మీరు ఉద్యోగం పేరుతో ఏ బాస్ కింద పనిచేసినా, ఏ ఆఫీసర్ని కింద పనిచేసినా బానిసత్వం కాదు. ఏ బాధ బరువు బాధ్యత లేకుండా హాయిగా ఇంటి పట్టునుండక ఆర్థిక స్వాతంత్రంతో అతివల అన్ని కష్టాలు తీరిపోతాయన్న భ్రాంతితో అష్టకష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇంట్లో చాకిరి, వీధిలో చాకిరి అని ఆపసోపాలు. ఆడవాళ్ల మీద దండెత్తాలంటే భలే ఉత్సాహం వస్తుంది రామకృష్ణకు. అతనికి ఈ మధ్య ఓ వారపత్రిక మగవాళ్ళకి ప్రత్యేకం శీర్షిక కింద నిర్వహించిన వ్యాసరచన పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. అప్పట్నుంచి అతడి ఉత్సాహం ద్విగుణీకృతమైంది. నీకు జవాబు నాకంటే సుధ బాగా ఇవ్వగలదన్నయ్యా. అబ్బా, ఒట్టి మగరాయుడే నీ ఫ్రెండు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా? తాటకి. మీ సంస్కారం ఇక్కడే తెలుస్తుంది. ఆడవాళ్లకి పేరు పెట్టి వెక్కిరించడం కంటే వేరే పనేమీ లేదా మీకు? శాలిని కోపంగా అడిగింది. ఇందులో అంత పెద్ద కుసంస్కారం ఏముందే శాలిని? నవ్వులతో హాస్యాలతో హాయిగా గడిపేసే వయసిది. మీ నవ్వుల కోసం, మీ ఆనందం కోసం ఒక అమ్మాయిని బాధ పెడతారా, అవమానిస్తారా? ఏదో చాటుమాటుగా పిలుచుకునే పేరు ఎదురుగా పిలుస్తామా ఏమిటి? సరదా శృతి మించితే అది అవుతుంది ఒకనాడు. తాటకి పేరుకు సరిపోతుందా సరిపోదా అని చూసుకుంటుంది పాపం. ఏ అన్నయ్య, నా ఫ్రెండ్ని ఇంకొక మాట అన్నా నేను సహించను. అవునులే అనడానికి ఒక్క నీ ఫ్రెండే ఉందేమిటి? ఇక తిను. ఇక ఒక్క మాటన్నా శాలిని కంచంలో చేయి కడిగి లేచిపోయేంత కోపంగా ఆవేశంగా ఉంది. శాలిని వెళ్ళి ఉద్యోగంలో చేరడానికి ఇంట్లో అంగీకారం కుదిరింది. కానీ వెంట ఎవరు వెళ్ళాలి, అక్కడ శాలిని ఒక్కతే ఉండాలా అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. అంతా కొత్త కాబట్టి అమ్మాయి వెంట వెళ్ళి ఆమె ఛార్జీ తీసుకునే వరకు ఉండడానికి ఇల్లు అది చూసిపెట్టి వస్తానన్నాడు తండ్రి. ఉద్యోగం, ఊరు కాస్త అలవాటు అయ్యే వరకు అమ్మాయితో ఉండి తర్వాత వచ్చేస్తానంది తల్లి. సుధా వీళ్ల సమస్య విని, శాలిని ఆ పల్లెటూళ్ళలో ఏముంటుందాంటీ? అసలు ఆ పల్లెటూళ్ళలో వసతులుండే ఇల్లు దొరకటం కష్టం. వనపర్తి ఆ ఊరికి 20 కిలోమీటర్ల లోపే. ఆ రూట్న వనపర్తికి నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరుగుతుంటాయి. వనపర్తిలో ఇల్లు తీసుకోండి, రోజు వనపర్తి నుండి తిరుగుతుంది అని సలహా ఇచ్చింది. ఆ సలహా నచ్చింది శాలిని తల్లిదండ్రులకు. శాలిని మరునాటి ప్రయాణానికి అన్నీ సర్దుకుంటుంటే సుధ కబుర్లు చెప్తూ కూర్చుంది. మగపిల్లాడే ఉద్యోగానికి వెళ్తుంటే ఇంత కంగారు పడేవాళ్ళ, ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళ? ఆడదానికి ఎవరో ఒకరు రక్షణగా నిలవకపోతే సురక్షితంగా జీవించలేదని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. ఎప్పుడూ తల్లి రెక్కల సందున పిల్లను దాచేసుకున్నట్లుగా చేస్తే దానికి స్వయంగా ఎగిరే శక్తి ఎలా వస్తుంది? తనను రక్షించుకునే ఉపాయాన్ని ఎలా తెలుసుకుంటుంది? వాపోయింది శాలిని. శారీరకంగా పురుషుడి కంటే స్త్రీ బలహీనురాలు కావచ్చు, మానసికంగా అతడి బలానికి తీసిపోదు, శక్తి సామర్థ్యాలకు తీసిపోదు. మరెందుకు మగవాడికి అవసరం లేని ఆశ్రయం, ఆలంబన ఆడదానికే కావాలి? నీ మాటల్లోనే జవాబుంది సుధా. స్త్రీ శారీరక బలహీనతే ఒకరి ఆశ్రయంలో బ్రతికేటట్టు చేసింది. అవునా? మా పక్కింట్లో రుక్మిణి ఆంటీని చూస్తే అలా అనిపించదు మరి. ఆవిడని చూస్తే ఎలిఫెంట్గా పుట్టబోయి పొరపాటున మనిషిగా పుట్టిందేమో అనిపిస్తుంది. అంత పర్సనాలిటీ ఆవిడది. 1,00,000 మంది ఆడవాళ్లకు ఆవిడ లీడర్ కాగలదు. అలాంటి ఆంటీ గారి భర్త ఆవిడ పక్కన చూస్తే పిట్టంత కనిపిస్తాడు. బలమే మనిషికి శాసించే శక్తినిస్తుందనుకుంటే ఆమెకు కోపం వస్తే అతడిని ఫుట్బాల్లా తన్నెయ్యాలి కదా. కానీ అలా ఎప్పుడూ జరగదు. ఆ పిట్టంత మనిషి ముందు ఏనుగంత ఆంటీ గజగజ వణికిపోతుందంటే నమ్ము. అతడికి కోపం వస్తే ఎగిరి ఎగిరి తంతాడు. ఆవిడ కిక్కురు మనదు. ఆవిడ తిరగబడితే అతడు నామరూపాలు మిగలడు. కానీ ఆమె తిరగబడదు. ఏ కనబడిన సంకెళ్ళు ఆమెను కట్టి ఉంచాయంటావు? కట్టి ఉంచడం కాదు సుధా. ఆ ఏనుగంత మనిషి, ఆ పిట్టంత మనిషి సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. తిరగబడితే తిండి లేక చావాల్సి వస్తుందని తెలుసుంటుంది. అది కొంతవరకు కరెక్టే. అందుకే ప్రతి ఆడది
ఆర్థికంగా నిలదొక్కునేది కావాలి. అప్పుడే స్త్రీ జాతికి దాస్య విముక్తి. కానీ చాలామంది స్త్రీలు అలా ఆలోచించరు. ఎందుకొచ్చిన కష్టాలు, తెచ్చిపెట్టేవాడుండగా ఇల్లు కదలకుండా ఆ తెచ్చింది ఉడకేసి పెడితే పోలే అనుకుంటారు. కానీ తమ ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెడుతున్నది వీళ్ళు గుర్తించడం లేదు. పావలాకి అర్ధనాకి భర్త ముందు చేయి చాపడం కంటే చావడం మేలంటాను. శాలిని ఉద్యోగంలో చేరిన నెల రోజుల తర్వాత సుధ నుండి ఉత్తరం వచ్చింది. మై డియర్ శాలిని, ముందుగా నీకు గుడ్ న్యూస్. నాకు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సెలక్షన్ వచ్చింది. సంవత్సరం ట్రైనింగ్. మన అభిరుచులకు తగిన మ్యాచ్ దొరకడం ఎంత కష్టమో, మన అభిరుచికి తగిన ఉద్యోగం దొరకడం అంత కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నా అభిరుచులకు తగిన ఆదర్శాలకు సరిపోయిన ఉద్యోగం దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామసీమలు అనగానే అందరికీ కళ్ళ ముందు చటుక్కున కనిపించేది పచ్చని పైరులు, పంట కాలువలు, స్వచ్ఛమైన గాలి, కల్లా కపటం తెలియనట్టుగా ఉండే పల్లెవాసులు. నాకు కనిపించేవి మాత్రం అవి కాదు. మురికి కూపాలు, చీమిడి ముక్కలతో మసిపాతర్లాంటి బట్టలు, చీలికలతో వేలాడే పిల్లలు, ఒంటిని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తెలియని ఆడవాళ్ళు, ఇళ్ల చుట్టూ పెంటపోగులు, మురికి కాలువలు, శ్రమకు తగిన ఫలితం దొరక్క ఎండుకుపోయిన డొక్కలు. నాగరిక ప్రపంచంతో సంబంధాలు లేక తరతరాలుగా అవిద్యలో అంధకారంలో మగ్గిపోతున్నారు. పరిసరాలను అపరిశుభ్రంగా మార్చుకుని అనారోగ్యంతో అకాల మృత్యువు వాతపడుతున్నారు. అలా ఉండకూడదు, అది కాదు బ్రతుకు, ఇలా ఉండాలి, ఇది బ్రతుకు అని చెప్పేవాళ్ళు లేక అదే మురికి కూపంలో వాళ్ళు జీవితాలు చాలిస్తున్నారు. గ్రామ చైతన్యానికి పాటుపడేందుకు నాకు ఈ ఉద్యోగం ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ స్త్రీలను సంస్కరించడంలో నా డ్యూటీని ఒక పవిత్రమైన సేవా కార్యంగా భావించి నా సర్వశక్తుల్ని ధారబోసి నాకు దొరికిన ఉద్యోగానికి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఆ ధోరణిలోనే 2 పేజీల సాగిన సుధ ఉత్తరం చదివి శాలిని నవ్వుకుంది. చెప్పేవాళ్ళు లేక చెడిపోయారా గ్రామసీమల్లోని ప్రజలు? గ్రామాల్లో ఒకరిద్దరు మోతుబరి రైతులు, షావుకార్లను విడిచిపెడితే చాలా వరకు అట్టడుగు బ్రతుకులే. వాళ్ళ ఆర్థిక దుస్థితి, పైవర్గంలో ఉన్న వాళ్ళు వీళ్లను పైకి రాకుండా చూసే పద్ధతి వాళ్లను తరతరాలుగా అవిద్యలో అంధకారంలో ఉండేట్టు చేశాయి. వాళ్లను బాగుపరచాలని ఎవరైనా సుధలాంటి వాళ్ళు ఆదర్శాల ఊపుతో వెళితే ముందు మా ఆర్థిక దుస్థితి తొలగించి తర్వాత మాట్లాడమంటారు. తనే పొట్టకూటి కోసం ఉద్యోగానికి వెళ్తూ ఆర్థికంగా వాళ్ళకి తనేం సాయం చేయగలదు? అట్టడుగు బ్రతుకుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల జరిగే మేలు ఏ మూలకు చాలడం లేదు. ప్రభుత్వ ఆసరాతో పేదవాళ్లకు ఏదైనా చెయ్యాలని వెడితే నిధుల కొరత వల్ల సుధలాంటి వాళ్లకు చివరికి నిరాశ మిగులుతుంది. సంవత్సరం తరువాత వనపర్తికే పోస్టింగ్ అయ్యి ఆర్డర్స్ చేతబుచ్చుకుని వచ్చిన సుధతో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది శాలిని. ఏదో చెయ్యాలని మరి అంతంత కలలు కనకు. ఏదీ చేయలేకపోయినప్పుడు మానసికంగా గాయపడతావు. మనసుంటే మార్గం ఉండదా? డబ్బు కొరత వల్లే నేను అనుకున్నది సాధించలేనంటే వాళ్ల కోసం జోలె కట్టి తిరపమెత్తుతాను. వాళ్ల చీకటి బ్రతుకుల్లో ఏ కొంచెం వెలుతురు తీసుకురాగలిగినా నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తాను. సుధ స్థిరంగా గంభీరంగా అంటుంటే శాలిని చలించిపోయినట్టుగా అయింది. సుధా, నీలాంటి స్నేహితురాలు ఉండటం నిజంగా నా అదృష్టం. గర్వపడుతున్నానే అంది ఉద్విగ్నంగా సుధ చేతుల్లోకి తీసుకుంటూ. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కరుణ అనే సీనియర్ వర్కర్ చెప్పింది. గ్రామ సేవికలు, ముఖ్య సేవికలు అంటే పిలవని పేరంటంలా వెళ్ళి ఇంటింటి తలుపు తట్టడం అన్నమాట. వీధికి ఇంటింటికి వెళ్ళి మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా మనది గ్రామాల్లో పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఎలాంటి జాగ్రత్త అడిగింది సుధ. ఇళ్లల్లో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ల కన్ను మన మీద పడకుండా చూసుకోవాలి. 25 ఏళ్ల సర్వీస్ నాది. గ్రామ సేవికగా ప్రారంభమైంది. ఉద్యోగినిగా నా జీవితం. చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఎన్నెన్నో. నేను వెళ్ళగానే పొయ్యిలేసే అమ్మ వచ్చింది అనేవాళ్ళు. అప్పుడు పొగలేని పొయ్యిలు వేయించడం మా మొదటి పని అన్నమాట. పొగ వల్ల కళ్ళు, ఇళ్ళు ఎలా పాడవుతాయో చెప్పి పొగలేని పొయ్యిలు వేయించేదాన్ని. అందుకని ఆ పేరు నాకు. ఇక సర్పంచులతో మాట్లాడవలసి వస్తుంది అఫీషియల్గా. ఆడవాళ్లకి ఎంత అనుమానమో. మా మొగోళ్ళని వల్లో వేసుకునేందుకు వచ్చినావా? చాలే, ఇంకా మా ఊళ్ళో కాలు పెడితే కాళ్ళు విరగ్గొడతాం అనేవాళ్ళు. నవ్వు, కోపం రెండూ వచ్చేవి. అప్పటిలా అజ్ఞానం లేదులే గ్రామసీమల్లో. గ్రామ సేవికల వల్ల, హెల్త్ విజిటర్ల వల్ల కొద్దిగా మారారు వాళ్ళు. మనం చెప్పేది శ్రద్ధగా వినగలుగుతున్నారు. చిరునవ్వుతో విన్నది సుధ ఆమె అనుభవాలను. 2 రోజుల తర్వాత సుధ టూర్ బయలుదేరింది. ఎలా ఉన్నాను అంది బయలుదేరడానికి ముందు. శాలిని 1 నిమిషం పరిశీలనగా చూసింది.
తెల్ల చీర మీద నల్లటి చుక్కలున్న ఆర్గండి చీర, అదే బ్లౌజ్, కుడి చేతికి వాచి, చెవులు, మెడ, చేతులు అన్నీ బోసిగా ఉన్నాయి. ఏ ఆభరణం లేకపోయినా ఆత్మవిశ్వాసం అన్నది ఆమె ముఖంలో, కళ్ళల్లో ప్రతిఫలిస్తూ అదే ఒక దివ్యాభరణమై సుధను సౌందర్యవంతం, దీప్తివంతం చేస్తోంది. స్వచ్ఛత మూర్తిభవించిన ఒక దేవకన్యలా ఉన్నావు అంది శాలిని చిరునవ్వుతో. అప్పుడే నన్ను దేవతలతో, దేవుళ్లలో కలిపేయకు. మనిషిగా నాకు కొంతకాలం జీవించాలని ఉంది. భుజానికి ఒక కద్దరు సంచి తగిలించుకొని బయలుదేరింది సుధా. బస్సు సౌకర్యం లేని కుగ్రామం అది. బస్సు దిగి 2 మైళ్ళు కాలినడకన నడవాలి. ఆ స్టేజి దగ్గర సుధ ఒక్కతే దిగింది. గొర్రెల మంద తోలుతూ గొల్లతడు వచ్చాడు. కుర్మంటూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ తను వెళ్లాల్సిన ఊరికి దారడిగింది సుధా. అతడు చెయ్యెత్తి చేల మధ్య కనబడుతున్న సన్నని కాలిబాట చూపెట్టాడు. సుధా కాలిబాట మీద చకచక నడక సాగించింది. ఇంకా నడుమెత్తు పెరగని జొన్న చేలు గాలికి నృత్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. ఆకులు కరుగ్గా సుధ చేతుల్ని మొరటుగా పలకరిస్తున్నాయి. అక్కడికి దగ్గరలో ఉన్న మామిడి తోపు నుండి పిచ్చుకుల కువకువలు హృదయంగా వినిపిస్తున్నాయి. తన ఉద్యోగ పర్వంలో పొందబోతున్న తొలి అనుభవాల్ని తలుచుకుని సుధ హృదయం ఉద్విగ్నతతో నిండిపోయింది. కాలిబాట సరిగ్గా తెలుగువాడలోకి వెళ్ళింది. అన్ని గుడిసెలు. గుడిసెల ముందు ఆరబోసిన చేపలు, ముక్కు అదరగొట్టేస్తున్న చేపల వాసన సుధకు స్వాగతం పలికింది. సుధ శాకాహారి కావడం వల్ల ఆ వాసనకు పారిపోకుండా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా గుడిసెలు తలుపులు మూసి ఉన్నాయి. తెరిచి ఉన్న 2-3 గుడిసెల ముందు కర్ర బొగ్గుతో పళ్ళు తోముతో ఒక ఆవిడ బ్యారుమంటూ గోండ్రకప్పలు అధిక సంఖ్యలో ఒక్కసారిగా అరుస్తున్నట్లుగా నాలుక తోమి కఫం తీసేస్తూ ఒక ఆవిడ కనిపించారు. ఇప్పుడు ముఖం కడుగుతున్నావేమిటమ్మా? బొగ్గుతో నోరు నల్లగా చేసుకున్న ఆవిడ దగ్గర ఆగి అడిగింది సుధ. దినం కడిగే ఏళ ఇదే. ఎవరు దొరసాని? సిస్టర్ అమ్మవా? కాదు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు నన్ను. ఇంట్లో ఎవరున్నారు? ఎవరూ లేరమ్మా. ఎక్కడికి వెళ్ళారు? కోడలు సింతసెట్ల కాడకెళ్ళింది. కొడుకు సేపలకెళ్ళిండు. పిల్లగాడు పెదరెడ్డి గారి పనులంట ఎల్లిండు. ఎప్పుడొస్తారు? సనీయ పొద్దుకు. అంటే తికమక పడింది సుధ. నాకు మీ గడియారాలు తెలవ్వు. సమీయ పొద్దు అంటే సూర్యుడు ఆడకొస్తాడు. చెయ్యెత్తి పైన ఆకాశంలోకి చూపింది. 12-1 మధ్య టైం కావచ్చునని ఊహించింది సుధ. ఒక్క క్షణం ఆ ఇంటి చుట్టూ పరిశీలనగా చూసింది సుధ. కొద్దిగా ఉన్న ఆ వాకిట్లోనే ఉంది. కంది కట్టెతో చిన్న దడిలా కట్టి బాత్రూమ్గా వాడుకుంటున్నట్టున్నారు. ఆ వాడే నీళ్లు అందరూ నడిచే దారిలోకి వెళ్ళి ఒక చిన్న మురుగు కాలువగా మారింది. ఇంచుమించు అందరిళ్ల ముందు ఇదే కాలువలు నదుల్లో కలిసే ఉపనదుల్లా ఉన్నాయి. ఒకచోట పెద్ద గుంటలా తయారై పందులు 2 దొర్లుతూ మహా ఆనందం అనుభవిస్తున్నాయి. ఆ మురికి కాలువల మీద ఈగలు, దోమలు అసంఖ్యాకంగా అభివృద్ధి చెంది ఇంట్లోకి ప్రవేశించి సరిగ్గా మూతలుంచిన ఆహార పదార్థాల మీద, శరీరాల మీద వాలి మనిషి శరీరంలో పుట్టెడు రోగాలు వ్యాపింపజేస్తాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న చిన్న ఆరోగ్య సూత్రాన్ని వీళ్ళు గుర్తించడం లేదంటే వీళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారనుకోవాలి. పల్లెల్లోనే కాదు, పట్నవాసాల్లోనూ ఈ మురికివాడలున్నాయి. అవి అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. కోట్లు గుమ్మరించి రోదస్లోకి రాకెట్లు పంపుతూ గర్వంతో రొమ్ములు గుద్దుకునే ప్రభుత్వం ఈ మురికివాడల నిర్మూలనను చేపట్టడం లేదు. తన దరిద్రానికి, బీదతనానికి ఈ మురికివాడలు దర్పణాలు కావా? ముఖం కడగడం పూర్తి చేసి గుడిసెలోకి వెళ్ళిన ముసలామెతో పాటు తను లోపలికి వెళ్ళింది సుధ. గుడిసెలో ఓ పక్క వంటకి ఓ తడిక అడ్డుంది. అక్కడే కట్టెలతో వంట చేసుకోవడానికి ఓ పొయ్యి ఉంది. బాగా మసిబారిన సత్తుగిన్నెలు, చిన్న చట్టీలు ఉన్నాయి. ఓ పక్క బుట్టలో జొన్న రొట్టెలు పడేసున్నాయి. ఓ సత్తుగిన్నెలో వాళ్ళు రొట్టెల్లో, అంబలిలో తినే కారం, పచ్చడి లాంటిది ఉంది. మంచినీళ్ల కుండతో సహా దేని మీద సరిగ్గా మూతలు లేవు. వాటి మీద మూతలు పెట్టాలవ్వా. ఈగలు వాలుతాయి, బల్లులు పడతాయి. ఈగలు, దోమలు వాలిన పదార్థం తింటే ఎన్ని జబ్బులైనా వస్తాయి చెప్పింది సుధ. ఏదో ఇంత డొక్కకేసుకోవడమే తెలుసమ్మా మాకు. అసొంటియన్నీ మీలాంటోళ్ళకి పొద్దున్న లేసి ఇంత గంజి కాసుకు తాగి అడవిన పడితే తప్ప మాకు గంజి నీళ్ళకైనా పైసలు దొరకవు. చేసుకో, తాగు, అడవిన బడు, కానీ తినే పదార్థాల మీద, తాగే నీళ్ల మీద మూతలు పెట్టుకోవడానికేం? దానికి పెద్దగా సమయం, డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండదు కదా. అవన్నీ మాకు తెలవ్వు కదా. నా బోటి వాళ్ళు చెబుతున్నప్పుడైనా తెలుసుకోవాలి కదా. మీకు తెలియని విషయాలు చెప్పడం కోసమే గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తుంది మమ్మల్ని. ఏ గవర్నమెంట్ వచ్చి మాకేం చేసిందిలే. రెక్కాడితే కానీ డొక్కాడని మా బతుకులు ఇట్లనే గడిచిపోతున్నాయి. మీ బ్రతుకులు ఇట్లానే గడిచిపోతున్నాయి.
మీ పిల్లల బ్రతుకులు కూడా ఇలాగే గడిచిపోవాలని కోరుకుంటున్నారా మీరు? మా పోరల బతుకులు మాత్రం ఇట్లనే గడిచిపోక ఇంకెట్లా గడిచిపోతాయి తల్లి. వాళ్ళ కోసం బళ్ళున్నాయి. పగలు కూలి పనికి వెళ్ళినా రాత్రి చదువుకోవడానికి అనియత విద్యా కేంద్రాలున్నాయి. కాస్త అక్షరం ముక్కొస్తే వస్తుంది. డాక్టరేట్ అవుతాడా, వకీల్ అవుతాడా? అవన్నీ కాకపోయినా అక్షరం ముక్క వస్తే చాలవ్వా. అది వస్తే పత్రికలు పుస్తకాలు చదివి చాలా తెలుసుకోవచ్చు. కూలి పని గంజినీళ్ళు తప్పని కాడికి ఇంకా ఏం చదువు తల్లి. ఆ ముసలాముకి ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు సుధకు. మరో గుడిసెకు వెళ్ళింది. మీ ఇంటి మురికి కాలువ మీ వాకిట్లో నిలవకుండా అవతలికి వెళ్ళిపోతే చాలును అనుకుంటే పక్కింటి వాళ్ళు అలానే అనుకుని వదిలేసిన మురికి కాలువ మీ వాకిట్లో సుడి తిరిగితే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు కదా. పక్కింటి వాళ్ళ మురికి కాలువ మీ వాకిట్లోకి వస్తే మీకెంత అసహ్యంగా ఉంటుందో, మీ మురికి కాలువ పక్కింటి వాళ్ళ వాకిట్లోకి వస్తే వాళ్ళకి అంతే అసహ్యంగా ఉంటుందని గ్రహించండి. మురికి కాలువలను అంత విచ్చలవిడిగా వదలొద్దు. ప్రాణాలను హరించే క్రిములను అవి సృష్టిస్తాయి. గవర్నమెంటు సైడు కాలువలు కట్టివ్వాలంటే గవర్నమెంట్ డబ్బంతా ఈ మురికి కాలువల్లో పోసినా అవి శుభ్రం కావు. అందుకే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ మురికి కాలువలు అలా సాగిపోకుండా 3 ఫీట్లు గొయ్యి తీసి బొగ్గులు ఇసుక నింపండి. బొగ్గులు నీళ్లను పీల్చి నీళ్లు ముందుకు వెళ్ళనీయవు. పెంట కుప్పల్ని మరీ అలా ఇళ్ల పక్కన వేసుకోకండి. ఇళ్లకి దూరంగా వేయండి. మురికివాడల్లో సుధ ప్రచారం ఇలా సాగుతుంటుంది. కూలీ నాలి జనం ఇళ్లల్లో పిల్లలు పౌష్టికాహార లోపంతో అర్భకంగా తయారవుతుంటారు. అసలు పిల్లల గురించి పెద్దవాళ్ళు పట్టించుకోరు. కాళ్ళు చేతులు చీపురు పుల్లల్లా బాన కడుపులతో దవడలకి కరుచుకుపోయిన చెంపలతో కళ్ళు మాత్రం బయటికి వెళ్ళుకొచ్చి చొక్కా కూడా లేకపోతే వరుసగా ఎంచుకునేటట్టుండే ఆ పక్కటెముకల్ని అస్సలు చూడలేం. పిల్లలకి చీమిడి కారుతుంటే తుడిచే ఓపిక కూడా తల్లికుండదు. కారీ కారీ ముక్కు కింద చెడి పుండులా అయ్యి ఈగలికి చక్కని ఆహారంగా మారినా వాళ్ళు పట్టించుకోరు. గబగబా ఇంత ఉడికేసుకుని తిని అడవికి పరిగెత్తడమే తెలుసు. వచ్చాక అలసటతో తినో తినకో పక్కల మీద ఒరిగిపోతారు. మీకు పాలు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, పళ్ళు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు. ఉన్నదే బలవర్ధకంగా తినడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఒకరోజు అడిగింది సుధా. మాకు ఉండేదేంది, తినేదేంది? 4 వరి మెతుకులు, పుడిసెడు గంజినీళ్ళు, పప్పొండుకున్న రోజు మాకు పండగ. కథ కొనసాగుతుంది.